హలో ఫ్యాషన్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య ఫ్యాషన్ అండ్ డైరీస్. ఈ వీడియోలో ఈ సింపుల్ బ్యాక్ నెక్ డిజైన్ అండ్ ఈ స్లీవ్స్ డిజైన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఈ కార్నర్స్ని ఫస్ట్ కట్ చేయాలి మనం, సో దట్ మనకి క్రాస్ పోకుండా వస్తుంది. ఫస్ట్ నేను బ్లౌజ్ లెంత్ చూపిస్తున్నాను. నేను 15 ఇంచెస్ తీసుకున్నాను. సో దట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత నాకు 14 ఇంచెస్ వస్తుంది. నేను బ్యాక్ నెక్ బోట్ నెక్ పెడుతున్నా కాబట్టి నా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. 4 ఇంచెస్ ఫర్ నెక్ విడ్త్ అండ్ 3 ఇంచెస్ షోల్డర్. ఇక్కడ 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేస్తున్నాను షోల్డర్ పార్ట్. అండ్ మన ఆర్మ్ రౌండ్ మెజర్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ ఎంత వస్తుందో దాంట్లో నుంచి సగం తీసుకొని డ్రా చేయాలి. ఇక్కడ నాకు 6.5 వచ్చింది కాబట్టి 6.5 దగ్గర తీసుకున్నాను. అండ్ ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్, సో ఇది 34 సైజ్ బ్లౌజ్ అండ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అండ్ వేస్ట్ రౌండ్ మెజర్మెంట్లో 4th పార్ట్ 1 ఇంచ్ ఫర్ టక్స్ అండ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఖర్చు కోసం. ఇక్కడ ఇలా ఫోల్డ్ చేస్తే మనకు టక్స్ పాయింట్ వచ్చేస్తుంది. నేను 4 ఇంచెస్ పెట్టాను టక్స్కి. అండ్ అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ డ్రా చేసుకోవాలి. ఇలా స్కేల్ తీసుకొని స్ట్రైట్గా డ్రా చేయాలి. ఇది ఫర్ ఓన్లీ బిగినర్స్. ఈ సింపుల్ బ్లౌజ్ నెక్ డిజైన్ ఫర్ ఓన్లీ బిగినర్స్ కోసం మాత్రమే. నేను నెక్ లెంత్ 3.5 తీసుకున్నాను అండ్ నెక్ విడ్త్ 4 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ ఈ కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆర్మ్ రౌండ్ మన చెస్ట్ రౌండ్ ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అక్కడ నుంచి మనం రౌండ్ తీసుకోవాలి. అప్పుడు మన ఆర్మ్ రౌండ్ పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్ స్టైల్లో వస్తుంది. మంచి ఫిట్టింగ్ వస్తుంది అన్నమాట. అందరూ ఇక్కడ 1.5 తీసుకుంటారు. అది అలా తీసుకున్నా వస్తుంది, బట్ ఇది కొంచెం బొటిక్ స్టైల్లో ఉంటుంది. నాకు కొంచెం ఒక 1/2 ఇంచ్ తక్కువ వస్తుంది. నేను కిందికి 1/2 ఇంచ్ డ్రా చేసుకొని మళ్ళీ ఆర్మ్ రౌండ్ డ్రా చేస్తున్నాను. ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కటింగ్ చూపిస్తున్నాను కదా. బిగినర్స్ చాలా స్లోగా కట్ చేయాలి, సో దట్ మీకు ఎక్కడ తప్పుకోకుండా ఉంటుంది. ఇలా కటింగ్ చేసుకున్నాక మనం నెక్ పార్ట్ని ఇలా టక్స్ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు అది గుర్తుంటుంది అన్నమాట. అండ్ ఈ బ్యాక్ నెక్ డిజైన్ని ఇలా ఫోల్డ్ చేసి 4 పార్ట్స్ లెంత్ నేను 3 ఇంచ్ పెట్టాను. 3 ఇంచ్ ఇలా 3 ఇంచ్ రౌండ్గా డ్రా చేసుకోవాలి. డ్రా చేసి ఇలా రౌండ్గా గీయాలి. రౌండ్గా గీసాక మనం ఈ రౌండ్ నుంచి 1/2 మెజర్మెంట్ తీసుకోవాలి ఇలా. అండ్ ఇక్కడ కూడా 1/2 తీసుకోవాలి. ఇటు సైడ్ కూడా 1/2 తీసుకోవాలి ఇలా. అండ్ ఆ 1/2 తీసుకున్న దాంట్లో అక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం ఇది ఫ్లవర్ పార్ట్గా డ్రా చేయాలి. ఇలా ఫ్లవర్లా డ్రా చేసుకోవాలి.
ఇలా ఫ్లవర్లా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి అంతే. ఇది ఫర్ ఓన్లీ బిగినర్స్. ఇది చాలా సింపుల్గా యూనిక్గా ఉంటుంది బ్యాక్ నెక్. ఇక్కడ 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ అయితే బెటర్, అప్పుడు మనకు స్టిఫ్గా ఉంటుంది. ఇక్కడ స్లీవ్స్ డిజైన్ని ఎలా కటింగ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నార్మల్ స్లీవ్ కట్ చేసుకొని పేపర్ మీద 2 ఇంచ్ ఇలా పైకి కట్ చేయాలి, డ్రా చేయాలి. అండ్ స్కేల్తో ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. సో దట్ మీకు ఇలా డిజైన్ వస్తుంది. ఈ స్లీవ్ కటింగ్ని మనం క్లాత్ మీద కట్ చేయాలి. ఇలా ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కుచ్చుల కోసం. నేను 2 ఇంచ్ తీసుకుంటున్నాను, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. 3 ఇంచ్ 4 ఇంచ్ అలా. సో నాకు 2 ఇంచ్ ఉంది కాబట్టి నేను 2 ఇంచ్ తీసుకుంటున్నాను. అండ్ కదలకుండా ఇలా పిన్స్ పెట్టుకుంటున్నాను. ఈ స్లీవ్స్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పైకి కూడా నాకు క్లాత్ మిగిలింది కాబట్టి నేను 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇక్కడ కరెక్ట్ ఫోల్డింగ్ సెట్ చేస్తున్నాను అన్నమాట. 2 ఇంచెస్ పైకి కుచ్చులు మంచిగా కనిపిస్తాయని ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. నాకు ఫ్రిల్స్ ఎక్కువ కావాలి కాబట్టి నేను ఎక్కువ అంటే నార్మల్గా కావాలి. నాకు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా 4 ఇంచ్ 3 ఇంచ్ అలా తీసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం టక్స్ పెట్టుకోవాలి. సో దట్ మనకు ఫ్రిల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి వరకు ఎండ్ చేయాలనేది గుర్తుంటుంది అన్నమాట. హ్యాండ్స్ కట్ చేశాక మిగిలిన క్లాత్ నేను బ్యాంగిల్స్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను.